ఈ రోజే త్రయోదశి. మేషరాశి వారికి ఈ రోజు నుండి అద్భుత సంఘటనలు, 3 అతిపెద్ద సమస్యలు తీరుతాయి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో 3 అతిపెద్ద సమస్యల నుండి అయితే మేషరాశి వారు బయటపడబోతున్నారు. ఈ సమస్యలు ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. ఇక నుంచి మేషరాశి వారికి అన్ని మంచి రోజులే అని చెప్పుకోవచ్చు. అన్ని విధాల ఆనందంగా ఉంటారు. అలానే మేషరాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు కూడా ఉంటాయి. ఈ మార్పులు అనేవి మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మేషరాశి వారు ప్రశాంతకరమైన జీవితాన్ని అయితే తొందరలోనే అనుభవించబోతున్నారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అనేది తగ్గడం, అలానే నిర్లక్ష్యం చేసే ధోరణి ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాం, ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల మీరు ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం పనులు చేయలేకపోతూ ఉంటారు. అలానే విద్య పరంగా కూడా ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై మీరు అధిక సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు. అయితే భయపడవలసిన అవసరం అయితే అస్సలు లేదు. తర్వాత మాసం నుండి కూడా మేషరాశి వారి విద్యలో అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్య పరంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కానీ ఈ మాసం వరకు మాత్రం కొంచెం ఓపికతో మీరు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం అనేది అధిక శాతమే కనిపిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి పరీక్షలు రాసేవారు కూడా అనుకున్న ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారికి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశమే కనిపిస్తుంది. అంటే ఉద్యోగ పరంగా మీరు నమ్మినటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. మీకు పై స్థాయి అధికారులకి మధ్య అభిప్రాయ భేదాలు కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏర్పడేటువంటి ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న రీతిలో ఉండకపోవచ్చు. కాబట్టి కొంచెం ట్రాన్స్ఫర్ల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో అనుకున్న లాభం వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అధిక మొత్తం చెరువుల్లోనే కాకుండా వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు రుణ బాధలు కూడా విముక్తి పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. మేషరాశి వారికి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం సమస్య అనేది ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీ పురుష వ్యామోహాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార పరంగా మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరి నుండి కూడా ఈ సమయంలో మీరు విముక్తి పొందడం వల్ల ఇక మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశి వారికి ఈ మాసంలో కొంచెం మానసికంగా మాత్రం నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరినో కోల్పోయిన భావన అనేది అధికంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో
పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల పరంగా అభివృద్ధి కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో గొడవలు ఏర్పాటు చేయడానికి ఇతర వ్యక్తులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో బయట వారిని అస్సలు రానివ్వకూడదు. అలానే మేషరాశి వారు ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశివారి ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా అనుచరుల బలం ప్రజాబలం పెరుగుతుంది. అలానే మీరు వేసేటువంటి ప్రణాళికలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆశించిన రీతిలో ఫలితాన్ని అందించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ఒకప్పుడు మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపించుకోవడం జరుగుతుంది. ఘన విజయాన్ని అయితే రాజకీయస్తులు సొంతం చేసుకోబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో బాగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు. కోర్టు సంబంధిత వివాదాల్లో కూడా విజయం ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి ఈ సమయంలో ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడం, తరచూ ఆలయాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది. మీకు రావాల్సిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి రాకపోవడం వల్ల మీరు ఇవ్వవలసిన చోట ఇవ్వలేక కొన్ని మాటలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల పట్ల కొంచెం కఠినంగానే ప్రవర్తించుకోవడం మంచిది. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వాటి వల్ల తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అయితే మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం పట్టడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో దూర బంధువులు కలిసి వారితో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం కూడా జరుగుతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.